హలో అండి నమస్కారం వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో మీరు కనుక ఒక స్టూడెంట్ అయినా కంటెంట్ క్రియేటర్ అయినా ఎవరైనా సరే మీరు ఇంగ్లీష్లో మిస్టేక్స్ చేయొద్దు అనుకుంటే గ్రామర్లీ ఏఐ అనే ఏఐ టూల్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో బేసికల్గా ఎలా ఉంటుంది, ఎలా వర్క్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూస్కి కానివ్వండి, ఒక జాబ్ పర్పసెస్లో ప్రిపేర్ అవుతున్నారు, లేకపోతే మీరు ఒక జనరల్గా ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు, అండ్ అలాగే మీరు బేసికల్గా ఒక టీచర్ అయినా ఎవరైనా సరే మెసేజెస్ కానివ్వండి, మెయిల్స్ కానివ్వండి, ఇలాంటివి కొన్ని పొరపాట్లు చేస్తున్నట్టుగా అయితే ఈవెన్ దో మనకి పక్కాగా వచ్చినా కూడా అనుకోకుండా స్పీడ్ చేస్తుంటే అలా మిస్టేక్ అవుతుంది అనుకుంటే ఈ ఏఐ టూల్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో బేసికల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే చెప్పాను కదండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్గా కంటెంట్ క్రియేటర్ అయితే కనుక దాంట్లో ఏదైనా టాపిక్స్ చెప్పేటప్పుడు, లేకపోతే ఏదైనా మీరు పీడిఎఫ్స్ ఇవ్వాలి అనుకుంటున్నారు, లేకపోతే మీరు టెక్స్ట్ మీ వీడియోస్లో యాడ్ చేద్దామనేసి అనుకుంటున్నారు. సో అలాంటి టైంలో ఈ ఏఐ టూల్ని యూజ్ చేస్తే ఒక ఫ్లూయెంట్గా మంచిగా ఇంగ్లీష్లో పంక్చుయేషన్స్ కానివ్వండి, స్పెల్లింగ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ కూడా చెక్ చేస్తుంది అనమాట. సో అండ్ అలాగే మనం ఏదైనా మిస్టేక్ చేసినా కూడా ఇంప్రూవ్ అనేది చేస్తుంది అనమాట. సో మనం దేనికి యూజ్ చేస్తున్నాము, దాంట్లో జస్ట్ ఎంటర్ చేస్తే ఒకవేళ మనము ఈమెయిల్ రాయాలి అనుకుంటున్నాం అంటే మనము ఈమెయిల్ ఒక ఫ్రెండ్కి రాయాలా, లేకపోతే ఒక ఏదైనా కంపెనీకి రాయాలా, లేకపోతే ఏదైనా అమెజాన్ నుంచి ఏదైనా ఆర్డర్ రాకపోతే ఆ అమెజాన్ వాటికి రాయాలా ఒక కస్టమర్ లాగా అనేది జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే చాలు. దాని బేస్డ్గా మనం ఎలా అయితే రాయాలనుకుంటున్నామో డిఫరెంట్ ఈమెయిల్ రైటింగ్స్ అనేవి ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా రాస్తుంటాం. అండ్ అలాగే మెయిన్గా మనం జాబ్స్కి కోసం అయితే ఇంకా వేరేలా రాస్తుంటాం, హెచ్ఆర్స్కి ఒకలా రాస్తుంటాం. కాబట్టి జస్ట్ ఆ ప్రాంప్ట్ ఇస్తే చాలు, మిగతాది మొత్తం కూడా అది చూసుకుంటుంది అనమాట. మీ నేమ్ అండ్ మీ దేనికోసం రాస్తున్నారో అది రాస్తే చాలు, మీరు రాస్తున్నట్టుగా అది క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే మీరు ఏదైనా జస్ట్ మీరు ఏదైనా ఆల్రెడీ ప్రిపేర్ చేస్తారు దాంట్లో పెడితే మీకు కరెక్ట్గా ఉందా, ఒకవేళ మీరు దాంట్లో ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి దాంట్లో ప్రొఫెషనల్ ఉండాలా, లేకపోతే నార్మల్గా ఉంటే చాలా, అది కూడా చెక్ చేసి ఒకవేళ నార్మల్గా ఉంటే ప్రొఫెషనల్కి మార్చడం కానివ్వండి. అండ్ అలాగే టోన్ అనేది ఉంటుంది కదా, ఆ టోన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట ఈ ఏఐ టూల్. సో ఇది బేసికల్గా మీరు ఇంగ్లీష్ నేర్చుకుందామని ట్రై చేస్తున్నా, లేకపోతే ఒక స్పీడప్లో త్వరగా పనులు అయిపోవాలి అనుకున్నా కూడా, ఒక స్మార్ట్ వర్క్ని చూస్ చేసుకోవాలి అన్నా కూడా ఈ ఏఐ టూల్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో విన్నారు కదా గ్రామర్లీ ఏఐ. ఈ ఏఐ టూల్ లింక్ మీకు దొరకకపోతే కనుక జస్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి, నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను లింక్ వచ్చేసి. అండ్ అసలు మీరు ఇలాంటి ఏఐ టూల్స్ని యూజ్ చేసేసుకుని చాలా కంటెంట్స్ చేసేసుకోవచ్చు. మన డైలీ లైఫ్లో కూడా అసెస్మెంట్స్కి కానివ్వండి, చాలా వాటిల్లో అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఒక స్మార్ట్ వేలో మనకైతే ఈజీగా అయిపోతుంది. ఈవెన్ దో మనం ఏ ప్లేస్లో ఒక స్టూడెంట్ అయినా, ఒక టీచర్ అయినా, లేకపోతే ఒక జాబ్ సీకర్ అయినా, ఎవరైనా కూడా ఈ ఏఐ టూల్ని అయితే యూజ్ చేసేసుకోవచ్చు అండి. అండ్ ఈ ఏఐ టూల్ ఒక ఫీచర్స్ వచ్చేసరికి మనకైతే బేసికల్గా మనకి పంక్చుయేషన్, స్పెల్లింగ్ కరెక్షన్, నార్మల్గా మనకు కావాల్సిన వాటికన్నిటి కూడా ఫ్రీగానే ఉంటుంది. ప్రీమియం ఫీచర్స్కి వచ్చేసరికి టోన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయన్నమాట. సో అసలు ఎంతమంది ఏఐ టూల్ని యూజ్ చేయబోతున్నారు కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఫీల్ టు కామెంట్. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసిందనమాట. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే, అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. ఈ కోర్స్లో మనకి ఫీచర్స్కి వచ్చేసరికి మనకి జస్ట్ మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్లేస్మెంట్ అసిస్టెన్సీ, అండ్ అలాగే ప్రాజెక్ట్ సర్టిఫికేషన్స్ ఎవ్రీథింగ్ కూడా ఉంటాయి. అండ్ ఫైనల్గా 200 hours ప్లస్ కంటెంట్ అనేది మీకు అందిస్తామన్నమాట. సో పైథాన్ ఫుల్ స్టాక్ కాబట్టి డెప్త్ వరకు హ్యూజ్ కంటెంట్ అనేది మీకు జస్ట్ 1999కి మాత్రమే ఉంటుంది. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది అన్నాను కదండి. సో మీకు అసలు ఈఎంఐలో ఎలా ఎన్రోల్ అవ్వాలి, అండ్ అలాగే సిలబస్ ఏంటి, ఫ్రీ డెమో, ఫ్రీ క్లాస్ చూడాలి అంటే కనుక జస్ట్ నేను అంతా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు అప్రోచ్ అయితే చాలు, ఎవ్రీథింగ్ కూడా మీరు క్లియర్ చేసేసుకోవచ్చు, మీ డౌట్స్, క్వైరీస్ ఏమున్నా కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్స్ యూ సో మచ్.